సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, మార్కెట్లో మనకి చాలా బైక్స్ ఉన్నప్పటికీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్కి ఒక సెపరేట్ క్రేజ్ అయితే ఉంటుంది, సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటారు, అలాగే ఒక రాయల్టీ అయితే ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో కనుక చూసుకుంటే. అటువంటి రాయల్టీ మనకి కావాలంటే ఖచ్చితంగా మనం బుల్లెట్ బండి ఎక్కాల్సిందనమాట. సో ప్రజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ అనేది ప్రజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఇక లేట్ చేయకుండా మరి బుల్లెట్ బండి అయితే ఎక్కేద్దాం. సో 2024లో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, దీనికి ఒక ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనం వన్ బై వన్ క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇలాంటి కంటెంట్ అనేది మీ ముందుకు తీసుకురావాలంటే ఖచ్చితంగా మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ అయితే కావాలి. ఆ సపోర్ట్ అనేది ఒక లైక్ రూపంలో, ఒక కామెంట్ రూపంలో, ఒక సబ్స్క్రైబ్ రూపంలో మీరు ఇచ్చినట్టయితే కనుక సో ఇలాంటి కంటెంట్ అనేది నేను ఇంకా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అని చెప్పొచ్చు. కింగ్ ఆఫ్ ద షో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో 2024లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఈ బైక్ ఎప్పుడు లాంచ్ అయింది, ఎక్కడ లాంచ్ అయింది, సో దీని యొక్క డీటెయిల్స్ గురించి తెలుసుకున్నట్టయితే 1932 నవంబర్లో మనకి లండన్లో జరిగిన ఒలింపియా మోటార్ సైకిల్ షోలో మనకి ఈ బైక్ అనేది ఫస్ట్ బైక్ అనేది లాంచ్ అయితే చేశారు. సో లాంచ్ చేసినప్పుడు మనకి 3 వేరియంట్స్గా మనకి ఈ బైక్ అనేది లాంచ్ అయితే చేశారు. 250cc, అలాగే 350cc, అలాగే 500cc సెగ్మెంట్లో మనకి ఈ బైక్ అనేది లాంచ్ అయితే చేశారు. ఈ బైక్ అనేది లాంచ్ చేసిన దగ్గర నుంచి మంచి సక్సెస్ఫుల్ గా మనకి మార్కెట్లో రన్ అవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనకి అప్గ్రేడ్స్ అనేవి చేస్తూ మనకి ఇప్పుడు 2024లో మనకి ఈ బైక్ అనేది మన ముందుకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో 2024లో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఈ బైక్ యొక్క 360 డిగ్రీ వ్యూ అయితే మీకు చూపిస్తాను. 360 డిగ్రీ వ్యూ చేసిన తర్వాత వన్ బై వన్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో 360 డిగ్రీ వ్యూలో మనకి బైక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే టాప్ వ్యూలో చూసుకున్నట్టయితే మనకి బైక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే 349cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 phase 2 కంప్లైంట్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ SOHC ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 20.4 PS at 6100 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే టార్క్ సరికి 27 Nm at 4000 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఇంజిన్ కి ప్రొటెక్షన్ లో మనకి ఇంజిన్ కి గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ గార్డ్ అనేది ఈ బైక్ యొక్క లుక్ అనేది వేరే లెవెల్ కి అయితే తీసుకెళ్తుంది. అలాగే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా మనకి వేరే లెవెల్ అయితే ఉంటుంది, మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. అలాగే ఈ బైక్ లో మనకి అన్ని పార్ట్స్ కూడా మనకి కంప్లీట్ గా మెటల్ తోనే తీసుకురావడం జరిగింది. సో దీని వల్ల ఏంటంటే ఈ బైక్ యొక్క వెయిట్ అనేది కొంచెం హెవీగా ఉంటుందని చెప్పొచ్చు. 195 kgs వెయిట్ అయితే ఉంటుంది ఈ బైక్ యొక్క టోటల్ వెయిట్ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 41 mm టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ మనకి చాలా లావ్ సస్పెన్షన్స్ అనేవి ఇచ్చారని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉండడం కోసం దీంట్లో మనకి 41 mm టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి 6 step ప్రీలోడ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క చాసెస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ దాంతో కంపేర్ చేసుకుంటే మనకి ఈసారి కంప్లీట్ గా చేంజ్ అయితే చేశారు. ట్విన్ డౌన్ ట్యూబ్ కార్డిల్ ఫ్రేమ్ అయితే మనకి దీంట్లో అయితే యూజ్ అయితే చేశారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 300 mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో మనకి ABS రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే బైబ్రూంబో బ్రేక్ ప్యాడ్స్ అనేవి మనకి దీంట్లో యూజ్ అయితే చేశారు. సో అలాగే ఇక్కడ మనకి సస్పెన్షన్ మీద రిఫ్లెక్టర్ అయితే ఒకటి కనిపిస్తుంది. సో ఫ్రంట్ సైడ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి 270 mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో కూడా మనకి ABS రింగ్ అయితే కనిపిస్తుంది. అంటే మనకి ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా మనకి ABS అయితే ఇచ్చారు. అంటే డ్యూయల్ ఛానల్ ABS మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి బైబ్రూంబో బ్రేక్ ప్యాడ్స్ అనేవి యూజ్ అయితే చేశారు. సో నేను ఆల్రెడీ రైడ్ అయితే చేశాను. రైడ్ చేసినప్పుడు నాకు బ్రేకింగ్ డిపార్ట్మెంట్ మాత్రం మంచి యాక్యురెన్స్ అయితే కనిపించింది. సో మనకి చాలా బాగా అయితే పడుతుందని చెప్పొచ్చు బ్రేక్స్ అనేవి. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 100/90 ఇంచ్ ట్యూబ్ స్పోక్ వీల్స్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో కూడా మనకి 120/80 నుంచి ట్యూబ్ స్పోక్ వీల్స్ తో మనకి రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. మంచి బ్రాడ్ టైర్స్ మనకి ప్రొవైడ్ చేశారు. గ్రిప్ కూడా మనకి చాలా ఎక్సలెంట్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హీల్ అండ్ త్రో షిఫ్టర్ అయితే ఉంటుంది. సో గేర్స్ కూడా మనకి చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న మనకి ఫ్లెక్సిబుల్ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే కనిపిస్తుంది. దీని మీద మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ కూడా మనకి కనిపించడం జరుగుతుంది. అలాగే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా మనకి మిస్ అయితే చేయలేదు. సైడ్ స్టాండ్ ఉంది, అలాగే సెంటర్ స్టాండ్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ చూసుకుని మనకి ఫోల్డబుల్ రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే కనిపిస్తుంది. సో దీని మీద కూడా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుని మనకి స్టెప్ అప్ ఫుట్ రెస్ట్ ఉంది. అలాగే శారీ గార్డ్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రెండు కూడా మనకి లేడీస్ కి బాగా యూజ్ఫుల్ కదా. సో రెండు కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా ఓపెన్ టైప్ ఎంతో మనకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క టోటల్ లెంత్ వచ్చరికి 2110 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే విడ్త్ వచ్చరికి 785 mm అయితే ఉంటుంది.
అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 170 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఆన్ రోడ్ చేసినా ఆఫ్ రోడ్ చేసినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 805 mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 5.4 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా దీన్ని మేనేజ్ అయితే చేయొచ్చు. నేను 5.8 హైట్ అయితే ఉన్నాను, నాకు చాలా కంఫర్టబుల్గా అయితే అందింది. సో 5.4, 5.5 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా దీన్ని మేనేజ్ అయితే చేయొచ్చు. అలాగే ఈ బైక్ యొక్క టోటల్ వెయిట్ వచ్చేసరికి ముందుగా చెప్పుకున్నట్టు 195 kgs వెయిట్ అయితే ఉంది. సో కొంచెం వెయిట్ అనేది ఎక్కువగా అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది కంప్లీట్ గా సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చనింగ్ కానీ లేకపోతే సీట్ యొక్క కంఫర్ట్ కానీ వేరే లెవెల్ అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ యొక్క కంఫర్ట్ కూడా మనకి చాలా అయితే బాగుంది. సో బోత్ ఫ్యామిలీస్ అలాగే యూత్ ఎవరైనా సరే ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. సిట్టింగ్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మనకి క్లోజర్ గ్రాబ్ బెల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అలాగే దీని యొక్క ట్యాంక్ లుక్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ట్యాంక్ అయితే చూడొచ్చు, మనకి చూడడానికి చాలా ప్రీమియంగా అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు కూడా మనకి కింగ్ లోగోతో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇదైతే మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. సో చూడడానికి మాత్రం చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. అలాగే మనకి ఎల్లో లైన్స్ కనిపిస్తున్నాయి కదా గోల్డెన్ కలర్లో. సో దీనివల్ల ఎక్స్ట్రా లుక్ అయితే మనకి రావడం జరుగుతుంది. కంప్లీట్గా మనకి దీంట్లో 13 లీటర్స్ ట్యాంక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్గా మెటల్ ట్యాంక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం ఒక 30 నుంచి 32, 33 కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే మాత్రం మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది సింగిల్ పీస్ మెటల్ ట్యూబ్లర్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ కూడా మనకి చాలా బాగుంది. అలాగే టర్నింగ్ రేడియస్ కూడా మనకి చాలా ఎక్కువగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి ఐ అని ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని ద్వారా మనం ట్రిప్ ఏ ట్రిప్ బిని మనం సెట్ చేసుకుని మనం రీసెట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఫ్రంట్ చూసుకుని మనకి హై బీమ్, లో బీమ్ అలాగే పాసిక్కి సంబంధించిన ఒక నాబ్ అని మనకి ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మనకి 3 కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ ఇచ్చి ఉంది. అలాగే నెక్స్ట్ కింద చూసుకుని మనకి హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. అలాగే హ్యాండిల్కి రైట్ సైడ్ కనుక చూసుకుంటే ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ఇంటిగ్రేట్ అయితే చేశారు. ఇది మనకి ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ రోడ్ ఆప్షన్ అనేది దీంట్లో లేదని చెప్పొచ్చు. అండ్ ఇంకా కింద చూసుకుంటే మనకి హజార్డ్ లైట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. హజార్డ్ లైట్ అంటే మీ అందరికీ తెలుస్తుంది కదా, 4 సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఒకేసారి బ్లింక్ అవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. కీ అనేది సింపుల్ గా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ లోగోతో మనకి రాయల్టీగా అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ సరికి డిజిటల్ ప్లస్ ఎన్లాక్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కన్సోల్ యొక్క విజిబిలిటీ కూడా మనకి చాలా క్లియర్గా అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే కన్సోల్ ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే సో స్పీడోమీటర్ అనేది మనకి అనలాగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొన్ని ఫీచర్స్ అనేవి మనకి డిజిటల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో క్లాక్ ఉంటుంది, సర్వీస్ ఇండికేటర్ ఉంటుంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది, లో ఫ్యూల్ ఇండికేటర్ ఉంటుంది. సో అలాగే ఏబిఎస్ ఇండికేటర్ ఉంది, అలాగే ఫ్యూల్ గేజ్ ఉంది, అలాగే ఓడోమీటర్, ట్రిప్ మీటర్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏది కూడా మనకి మిస్ అయితే చేయలేదు. అలాగే నెక్స్ట్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే లైటింగ్ డిపార్ట్మెంట్ లో మనకి హెడ్ ల్యాంప్ పైన మనకి 2 పైలట్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇవి కూడా మనకి కంప్లీట్ గా బల్బ్ తోనే రావడం జరుగుతుంది. సో హెడ్ ల్యాంప్ వచ్చేసరికి కంప్లీట్ గా మనకి హాలోజన్ బల్బ్ తో మనకి హెడ్ ల్యాంప్ అనేది డిజైన్ అయితే చేశారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి కూడా మనకి కంప్లీట్ గా బల్బ్ టైప్ మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే ఎల్ఈడి టైల్ ల్యాంప్ అనేది మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఫైనల్ గా మనం దీనికి ప్రైస్ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి మనం దీనికి ఎగ్జాస్ట్ నోట్ విందాం. ఎగ్జాస్ట్ నోట్ విన్న తర్వాత దీనికి ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక ఫైనల్ గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ సరికి 1,97,436 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్-రోడ్ సరికి 2,47,000 రూపీస్ అనేది అమలాపురం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లో ఆన్-రోడ్ అయితే ఉంది. సో ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతుంది. అలాగే మీరుండే ఏరియాని బట్టి కూడా ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. అలాగే దీని యొక్క డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 10,000 అండ్ అబౌవ్ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ మీరు ఫైనాన్స్ అయితే చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేస్ అయితే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయాలని చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ కానీ లేదంటే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ కానీ మీరు ఎగ్జాక్ట్గా మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి ఇంకా మీరు మన ఛానల్ కోరుకుంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.